ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ రివాల్యూషన్లో ఆయన కీలక పాత్ర వహించారు. అలాగే టాప్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ అండ్ పెద్ద పెద్ద కంపెనీలకి సుపరిచితమైన వ్యక్తి. అండ్ 10,000+ ఎంఎన్సీ కంపెనీల ఉద్యోగాలు, అలాగే ఎంతోమంది వేల మంది విద్యార్థులకు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇప్పించిన రికార్డ్ ఆయనకి మాత్రమే సొంతము. ఆయన ఎవరో కాదు, మిస్టర్ దిలేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సరే, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ అనే టాపిక్ వచ్చేస్తే ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, అందరికీ నమస్కారము. నేను మీ దిలేష్ రావు, చాలామందికి తెలిసిన పేరు. సో స్పెషల్గా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల విద్యార్థులకి మంచి రిజల్ట్స్ రావాలి, వాళ్ళు ఉన్నతమైన విద్యను అభ్యసించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం మాట్లాడుకున్నట్టు ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇప్పుడు ఏమున్నాయి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అంతా కంప్యూటర్స్, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, అలా కాకుండా ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ అనే టెక్నాలజీ వస్తుంది. అయితే ఎడ్యుకేషన్లో వచ్చే ఏ ట్రెండ్స్ అయినా ఇండస్ట్రీ ట్రెండ్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఈ రివల్యూషన్స్ ట్రెండ్స్ ఏవైనా ఉన్నా ఇవి కార్పొరేట్ కంపెనీస్ డిమాండ్ని బట్టి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ వాళ్ళని రివాల్వ్ చేస్తుంది. ఎలా అంటే మీరు చూసుకుంటే ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఏ పెద్ద ఇన్స్టిట్యూషన్కి వచ్చినా ఒకవేళ కార్పొరేట్ కంపెనీలో ఫోర్కాస్టింగ్ ఒక 4 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత, లేదా ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదైతే కొత్త టెక్నాలజీస్ రాబోతున్నాయో దాన్ని బేస్ చేసుకొని ఒక అనాలిసిస్ టీమ్ ఉంటుంది. వాళ్ళు కర్క్యులం అంటే పెడగోగిని డిజైన్ చేస్తారు. సో ఏదైతే యూనివర్సిటీ కార్పొరేట్ స్టాండర్డ్స్ని అందుకోగలిగి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కోర్సులను డిజైన్ చేయగలుగుతుందో వాళ్ళు మాత్రము సక్సెస్ఫుల్గా ట్రెండ్స్ని ఫాలో చేయగలరు. అయితే ఇంతవరకు చూసుకుంటే గత 4 years బ్యాక్ మనం వెళ్తే అప్పుడు ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే థ్రెట్స్ ఎక్కువ అవుతున్నాయి, అప్పుడప్పుడు హ్యాక్స్ థ్రెట్స్ అవుతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ. అలా కాకుండా చాలా కంప్యూటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అంటే ఇంతకుముందు కోడ్ రాయాలంటే ఏదో ఒక జావా లాంగ్వేజ్, .NET, పైథాన్ ఇట్లా లాంగ్వేజ్ని తీసుకొని కోడ్ రాస్తుండే. ఇప్పుడు చాట్ జీపీటీ అంటే మీరు మషిన్ లెర్నింగ్ని యూజ్ చేసుకొని కూడా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ రావచ్చు. అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చి డేటాను బేస్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేయొచ్చు. ఇలా ట్రెండింగ్లో ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసుకొని కోర్సులు ఏదైతే యూనివర్సిటీ డిజైన్ చేస్తుందో ఆ యూనివర్సిటీ బాగుంది. అడిగినట్టు ట్రెండింగ్ కోర్సులు ఏమున్నాయి ఇప్పుడు అంటే ఏఎంఎల్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్స్ ఉంది, అది కాకుండా అగ్రోటెక్ ఒకటి వచ్చింది, రోబోటిక్స్ వచ్చింది, ఓకే, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఓకే, సో ఇలా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సరే, ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే ఎన్నో టాప్ యూనివర్సిటీని మన తెలుగు విద్యార్థులకు పరిచయం చేశారు. మరి ఈ ఇయర్ ఏ యూనివర్సిటీని పరిచయం చేయబోతున్నారు, ఎందుకు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. గత 20 సంవత్సరాల నుంచి విరామం లేకుండా ఓకే కార్పొరేట్ కంపెనీస్తోని యూనివర్సిటీస్తోని పనిచేస్తున్నాం. అయితే మేము ఏదైనా ఒక యూనివర్సిటీ తెచ్చినప్పుడు అంటే స్టూడెంట్స్ చూసేది ఏంటంటే ఒక యూనివర్సిటీ వచ్చిందనే, కానీ దాని ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో సౌత్కి నేను చాలా యూనివర్సిటీలను పరిచయం చేశాను. సో నేను పరిచయం చేసిన ఏ యూనివర్సిటీని చూసుకున్నా ఈరోజు తక్కువలో కూడా 5,000 నుంచి 6,000 మంది మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో అలా జరుగుతుంది ఎందుకంటే మేము ఒక యూనివర్సిటీస్ని ఇక్కడ తెచ్చే ముందు చాలా ప్రాసెస్ చెక్ చేస్తాం. అంటే యూనివర్సిటీ ఇప్పుడు 1,500 నుంచి 1,600 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ కంటే యూనివర్సిటీ డిఫరెంట్ ఎలా ఉంది, వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది, వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ల్యాబ్స్ మీకు తెలిసింది ఈరోజు కాలేజెస్ పరిస్థితి చూసుకుంటే ల్యాబ్స్లో కంప్యూటర్ ఉంటుంది కానీ దాని ఎంతవరకు వర్కింగ్ ఉంది, దాని ప్రాసెసర్ ఏముంటుంది, అది ఇండస్ట్రీకి అనుగుణంగా ఉందా లేదా. ఆల్రెడీ మేము ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ల్యాబ్, లైబ్రరీ, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్, ఇంటర్నల్ ఫ్యాకల్టీ, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ, హాస్టల్ ఫెసిలిటీస్, ప్రతి ఒక్కటి అంటే మనము రిఫర్ చేసిన స్టూడెంట్ సఫర్ అవ్వకుండా పేరెంట్సే మనకి నెక్స్ట్ ఇయర్కి మంచిగా రిఫరెన్సెస్ ఇచ్చేటట్టు యూనివర్సిటీ అటు సైడ్ డెవలప్ అవ్వాలి, స్టూడెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఎందుకంటే ఎన్నో ఆశలతోని మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉన్న కాలేజీలు వదిలేసి అంత దూరం పోతున్నారంటే గైడెన్స్ ఇచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వాలి, మనం రైట్ గైడెన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ఐఆర్ఎఫ్, NAAC కమిటీలు ఎంత దూరం అయితే పోయి చేస్తాయో మన దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు. బట్ మేము ఫిజికల్గా వెళ్ళి విజిట్ చేసుకొని దీన్ని చేయొచ్చా చేయకూడదని 10 times ఆలోచించిన తర్వాతనే ఏదైనా యూనివర్సిటీని మేము రిఫర్ చేస్తాం. సో ఇయర్ డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ. ఓకే సార్, ఇప్పుడు ఈ డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, అక్కడున్న ఫెసిలిటీస్ ఒకసారి చెప్తారా? సో డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాల ఎక్స్పర్టీస్ ఉంది. ఓకే, సో ఒకప్పుడు డిబిఎస్ అంటే డిబిఎస్ బిజినెస్ స్కూల్లో సీట్ దొరకాలంటేనే చాలా కష్టం ఉండే. ఓకే, ఎన్నో ఎంట్రన్స్లు, ర్యాంకులు, డొనేషన్లు, అంటే చేయకూడనివన్నీ చేసిన ప్రయత్నాలు
సీట్ దొరికే ప్రయత్నం మాత్రం విఫలం ప్రతిసారి. 120 ఇంటేక్ మాత్రమే వాళ్ళు తీసుకుంటుండే. ఇదే స్టాండర్డ్స్తోని గత 10-15 సంవత్సరాలుగా ప్రాసెస్ రన్ చేస్తున్నారు. సో అదే ఇండస్ట్రీ పెద్దలు స్టార్ట్ చేసిన యూనివర్సిటీయే గ్లోబల్ యూనివర్సిటీ, డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ. సో డెఫినెట్గా వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళ ల్యాబ్స్ కానీ వెల్ ఎక్విప్డ్ అండ్ అడ్వాన్స్డ్. సో దానివల్ల మేము ఈసారి దాన్ని రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఎలా మనకి అక్కడికి వెళ్ళాలి అంటే ఉంటుంది కదా కొంచెం ఎంత రావాలి పర్సంటేజ్ అని చెప్పేసి, సో ఎలా అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, పిల్లలు అందరు వెళ్ళొచ్చా మ్యాక్సిమం? ఓకే, సో డిబిఎస్లో అయితే అందరు తీసుకోలేరు అడ్మిషను. జనరల్గా ఫస్ట్ మేము అడ్మిషన్ తీసుకునే క్రైటీరియా కూడా, ఎందుకంటే ఫస్ట్ బ్యాచెస్ స్టార్ట్ చేసేటప్పుడు అది కూడా సౌత్ నుంచి యూనివర్సిటీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే యూనివర్సిటీలో దాదాపు ఏ ఫీ స్ట్రక్చర్ ఉన్నా సరే మనకు మంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు మనం కన్సెషన్స్ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్, ఓకే మంచి మెరిట్ ఉంది, లేదంటే చాలా బాగా ర్యాంకింగ్స్, వాడికి ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్కి స్కోర్ మంచిగా ఉంటుంది. కొన్నిసార్లు నర్వస్ వల్ల ఎంసెట్లో తక్కువ ర్యాంక్స్ వస్తాయి. సో ఎంసెట్ ర్యాంక్కి సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా మనం తీసుకునే ఓన్లీ 120 మెంబర్స్ని ఇయర్ తీసుకుందామని ప్లాన్ ఉంది. సో ఆ 120 కూడా ఎంత బెస్ట్ వస్తే అంత బెస్ట్, ఎంత మంచి ఎగ్జామ్స్ ఏం లేవు, కానీ ఇంటర్లో మంచి పర్సెంటేజ్ ర్యాంక్స్ ఉంటే డెఫినెట్గా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే స్టూడెంట్కి ఇద్దాం. ఎలాంటి కోర్సులు ఉన్నాయి అక్కడ, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే డిబిఎస్ ప్రిఫర్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్. ఏం కోర్సులు ఉన్నాయి, ఎలాంటి కోర్సులు. సో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ, అంటే నేను ఆల్మోస్ట్ ఒక 100 యూనివర్సిటీతో వర్క్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీలు ఇప్పుడు ఏముందంటే ఏదో ఒక కోర్స్ ఉంటుంది స్పెషలైజేషన్. అంటే నేను బీటెక్లో కంప్యూటర్స్ తీసుకున్నా, దాంట్లో సిఎస్సియా, ఈసీయా, ఐటీయా అని ఇట్లా మేజర్ గ్రూప్స్ ఉంటాయి. లేదా కంప్యూటర్స్లో మీకు చెప్పినట్టు డేటా అనలిటిక్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్గా, సైబర్ సెక్యూరిటీ ఉంటాయి. సో ఇంతకుముందు మనం ట్రెండ్స్ అని ఒక పాయింట్ మాట్లాడడం మీకు గుర్తుంది. సపోజ్ ఒక 4 సంవత్సరాలు బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఏఎంఎల్ తీసుకున్నా, ఆ కోర్సుకి డిమాండ్ లేదు. అప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి? జాబ్ రాదు. ఇదే పరిస్థితి నేను ఒక 2-3 టైమ్స్ చూసాను. ఎందుకంటే 2 లక్షలు 3 లక్షల మంది ఎంసెట్ రాస్తారు, ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు, అందరు సిఎస్సి జాయిన్ అవుతున్నారు, నేను కూడా సిఎస్సి జాయిన్ అవుతా. అందరు ఒకప్పుడు మెకానికల్ ట్రెండ్ ఉండే, అందరు మెకానికల్, ఒకప్పుడు ఎలక్ట్రికల్. సో ఇప్పుడు కంప్యూటర్స్లో నేను జాయిన్ అయిపోతా, కానీ రేపొద్దున ఏదైనా కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది, కంప్యూటర్లో జాబులు లేవు, ఆ రోజు పరిస్థితి ఏంటి? పేరెంట్స్ ఇంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బాధపడాలి. ఓకే, స్టూడెంట్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో దానివల్ల ఇక్కడ ఒక పాయింట్ మనం ఇన్బిల్డ్ చేయడం ఏం జరిగిందంటే, స్టూడెంట్ 2 స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కంప్యూటర్స్లో ఉన్నా కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, అది ప్రోగ్రామింగ్ సైడ్ తీసుకుంటా. అది కాకుండా రెండోది ఒకవేళ సైబర్ సెక్యూరిటీ, ఇంకొకటి ఏదైనా టెక్నాలజీ ఇంక్లూడెడ్, అది మైనర్లో తీసుకుంటా. సో 2 సబ్జెక్టులు చేయడం వల్ల పాసిబిలిటీస్, అంటే నేను ఒక కంప్యూటర్స్ ఐటీ చేసి ఐటీ భూమి లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం వేరు. నేను ఐటీతో పాటు రోబోటిక్స్ రెండింటి మీద రెడీ ఉన్నా, ఏదో ఒకటైతే 50% ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మనం 180 క్రెడిట్స్ తోని మార్కెట్ లోకి వచ్చాం. రెండు నేర్పిస్తూ ఉంటారు. డెఫినెట్గా. సో మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ని తీసుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు మేము ఎలా మెరిట్ అంటే కొంతమంది ఇంటర్లో చక్కగా చదవకుండా ఇప్పుడు మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది మాకు ఎంత అని చెప్పేసి. సో కొంచెం మెరిట్ గా అవ్వాలి, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చే పిల్లలు మెరిట్ అవ్వాలి అంటే ఎలాంటి పాటించాలంటారు పెద్ద యూనివర్సిటీకి రావాలి అంటే? ఓకే, సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒకటే నా సజెషను, అంటే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి లేదంటే ఈ ఆలోచన వదిలేసి కోర్ కాన్సెప్ట్ని చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు క్వాంటమ్ ల్యాబ్స్ అనేవి మేము ఏపీ తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనేది. సో ఈ క్వాంటమ్ ల్యాబ్స్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్కి నీకు ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు జనరల్గా అందరం చదువుకున్నప్పుడు 10th ఇంటర్లో నువ్వు పైథాగరస్ థియరీ కానీ లేదంటే ఇంకేదైనా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ ఇవన్నీ, ఒకవేళ అవి రాకుండా జస్ట్ మనం ఆన్సర్స్ బట్టి పట్టుకుంటే మ్యాథమెటిక్స్ గ్రూప్ తీసుకోలేము. ఓకే, సైన్స్లో కూడా కోర్, ఫిజిక్స్లో కూడా కోర్. ఎవరైతే స్టూడెంట్ సబ్జెక్ట్ ఫండమెంటల్స్ చదువుకుంటే చాలు. ఇప్పుడు ఎట్లా మీ మెరిట్ అంటే ఒకవేళ క్యాండిడేట్కి 90% రానవసరం లేదు. ఎవరైనా తక్కువ పర్సెంట్ వచ్చి కాన్ఫిడెంట్గా ఉన్నారు, మాతోని యూనివర్సిటీతో పర్సనల్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారంటే వీ విల్ టేక్ దెమ్. ఓకే, సో వాళ్ళు వచ్చి వాళ్ళ స్కోర్ ఎంత వచ్చినా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఐ కెన్ డూ క్వాంటమ్ కంప్యూటింగ్ అని మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే మేము అడ్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము.
ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పేరెంట్స్ పరంగా చూసుకుంటే సౌత్లో ఎన్ని యూనివర్సిటీ ఉన్నా కానీ నార్త్కి ఎందుకు పంపించాలని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, సౌత్లో కూడా చాలా మంచి యూనివర్సిటీలు ఉన్నాయండి. ఏపీ తెలంగాణలో లేని యూనివర్సిటీలు అని కాదు, కాకపోతే మన దగ్గర యూనివర్సిటీ ట్రెండ్ అనేది కొంచెం రీసెంట్ డేస్లో క్రియేట్ అయింది బాగా, ఒక 2-3 ఇయర్స్. అదే మీరు నార్త్లో చూసుకుంటే గత 10-15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ట్రెండ్ అనేది బాగుంది. అయితే ఏపీ తెలంగాణ సౌత్ కాకుండా నార్త్కి ఎందుకు వెళ్ళాలని ఒక క్వశ్చన్ ఉంటే చూడు, మనం ఇక్కడ ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా అమెరికా వెళ్ళాలంటే ప్రతి ఒక్క పేరెంట్ రెడీ ఉంటాడు, ఆస్ట్రేలియా పంపుతారు, యూకే పంపుతారు. ఆ టైంలో మనం ఆలోచించము అక్కడ ఎలా కండిషన్స్ ఉన్నాయి, అక్కడ ఎలా లివ్ చేస్తారు. అంటే ధైర్యం చేసి ఒక సప్త సముద్రాలు దాటించి పంపిస్తున్నాం ఒక స్టూడెంట్. ఎందుకంటే అరే గ్లోబల్ ఎన్వైర్న్మెంట్లో ఉంటారు, ఆ గ్లోబల్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళతో నలుగురితో ఇంటరాక్షన్ వస్తే సెల్ఫ్గా వాళ్ళు లెర్న్ చేసుకోగలరు. అక్కడ ఏదైనా పెద్ద అంటే ఉన్న సర్కిల్ని విడిచిపెట్టి మనం అది దాటి 4 స్టెప్లు వేస్తే అక్కడ గ్లోబల్ స్టూడెంట్స్, గ్లోబల్ వాతావరణము, బయట ఫ్యాకల్టీతో నీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు నీ అడిషనల్ స్కిల్స్ మీద కూడా నువ్వు ఫోకస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో దానివల్ల మన దగ్గర ఉన్నాయి మంచి యూనివర్సిటీలే, కాకపోతే నార్త్ సైడ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు ఆల్రెడీ కామన్ ప్రాక్టీసెస్ అక్కడ ఉంటాయి. మీరు ముందే ప్రిపేర్ చేసి పంపిస్తారు మొత్తం? డెఫినెట్గా. అంటే మనం పంపించే ప్రతి యూనివర్సిటీలో కూడా చాలా మంది సౌత్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే అసలు ఎవరు నార్త్ స్టూడెంట్స్ అంటే సౌత్ స్టూడెంట్స్ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం కూడా కొంచెం మంది కష్టం. ఫస్ట్ ఇయర్ లో మాత్రమే స్టూడెంట్స్ కొంచెం తడబడతారు, కానీ వెళ్ళడం వల్ల ఒకటి హిందీ నేర్చుకుంటాడు, 2 ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకొచ్చి మన దగ్గర స్టూడెంట్స్ 90% వచ్చినా సరే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. నేను ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి నేను వర్క్ చేస్తున్నా, 10,000 మందిని కామన్గా ప్లేస్ చేయకపోవచ్చు, వాళ్ళకి వెనక ఎంతో కృషి ఉంటుంది. సో నేను చూసింది ఏంటంటే నార్త్ స్టూడెంట్కి 50% సబ్జెక్ట్ వచ్చినా జాబ్ కొడతారు, 50% సబ్జెక్ట్ ఉంటే చాలు. మన దగ్గర 90% సబ్జెక్ట్ ఉండి జాబ్ కొట్టారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంచెం వెనుకబడి వచ్చిన సబ్జెక్ట్ ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఓకే, ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నేను టెస్ట్ రాయమంటే నాకు 99% వస్తాయి మన ఏపీ తెలంగాణలో. అదే ఇంటర్వ్యూలో మాట్లాడంటే నా గురించి నేనే చెప్పుకోలేను, నీ గురించి నువ్వు చెప్పలేనప్పుడు నీకు జాబ్ ఎవరిస్తారు? ఓకే, సో అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు మీతో రెగ్యులర్గా నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు తెలుగు అక్కడ మాట్లాడరు. సో ఏదో అదర్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి, హిందీ కంటే బెటర్ ఇంగ్లీష్ వచ్చిన లాంగ్వేజ్. దాన్ని ట్రై చేసి ఒక 4 సంవత్సరాలు కంటిన్యూస్గా నువ్వు ఫ్యాకల్టీస్తో కానీ నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు అదే ఇంటర్వ్యూలో అదే క్వశ్చన్ ఇంగ్లీష్లో అడుగుతారు, అంతే. నీకు ఏం తెలుసు అని అడుగుతారు, అది తెలుగులో అడగట్లేదు కాబట్టి మనం కన్ఫ్యూజన్. ఓకే, అదే ఇంగ్లీష్లో అడిగినప్పుడు మనకి ఏం అర్థం కావట్లేదు. అదే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నార్మల్ అనిపిస్తుంది. సో మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలరు. సో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓ సూపర్. సరే, ఇప్పుడు ఫీ విషయానికి వస్తే ఫీ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఓకే, సో నార్మల్గా ఈ యూనివర్సిటీస్లో డైవర్సిటీ అని ఒక స్కీమ్ ఇప్పుడు చూడండి, నేను తెచ్చిన చాలా MIT ఇట్లాంటి చాలా టాప్ యూనివర్సిటీ తెచ్చినాం, ITM కానీ చాలా యూనివర్సిటీ తెచ్చినప్పుడు యూనివర్సిటీలో ఫీజు 20 లక్షలు 25 లక్షలు ఉంటుంది. ఓకే, నార్త్ స్టూడెంట్స్కి. అదే సౌత్ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 10 లక్షలు 12 లక్షలు ఆ రేంజ్లో ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ మాకు అడుగుతారు, అసలు పేరెంట్స్ కూడా, సరే ఇది ఎట్లా సాధ్యం అవుతుందని. కానీ ప్రతి యూనివర్సిటీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు యూనివర్సిటీ అంటే అదొక స్టేట్కి సంబంధించినట్టు కాదు, వాళ్ళ దగ్గర ప్రతి స్టేట్ నుంచి స్టూడెంట్స్ ఉండాల్సిందే, ఈవెన్ అదర్ కంట్రీస్ నుంచి. సో అట్లుంటేనే యూనివర్సిటీ డెవలప్ అవుతుంది. సో నీకు ఎక్కడ US నుంచి స్టూడెంట్స్ ఉండొచ్చు, దుబాయ్ నుంచి ఉండొచ్చు, సింగపూర్ నుంచి ఉండొచ్చు, అలాగే అన్ని రాష్ట్రాల నుంచి డైవర్సిటీ స్టూడెంట్ అనేది ఉంటుంది ఒక ప్రోగ్రాము. సో ప్రతి స్టేట్ నుంచి ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉండాల్సిందే మోస్ట్లీ. సో ఇప్పుడు సౌత్ నుంచి లేరు కాబట్టి మేము ఏం చెప్తామంటే, మీరు మా సౌత్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇస్తే ఇంత పేయింగ్ కెపాసిటీ అందరి దగ్గర ఉండదు, బట్ డెఫినెట్లీ మీ ఫీజు కంటే మీరు నామినల్గా మాకు ఇవ్వగలిగితే డెఫినెట్గా మా స్టూడెంట్స్ అనేది మీ దగ్గరకు రావచ్చు అని చైర్మన్ లెవెల్ నుంచి మేనేజర్ లెవెల్మెంట్ అంతా ఒక 2-3 months ప్రాసెస్లో కన్విన్స్ చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 20 లక్షలు ఫీజు ఉంటే మనకు వచ్చేసరికి అది ఒక 10 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్, హాస్టల్, ఎవ్రీథింగ్ ఆ రేంజ్లో, అంటే ఒక 9.5-10 మధ్యలో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు తెలిసింది, ఇప్పుడు ఇక్కడ చిన్న హాస్టల్ ఉన్న 1 lakh per year అవుతుంది, 4 లక్షలు 5 లక్షలు హాస్టల్కి పోతే 5 లక్షల్లో ఏం చదువు చెప్తున్నారు అంటే ఇది ఓన్లీ డైవర్సిటీ ప్రోగ్రామ్ త్రూ యూనివర్సిటీ. ఒక 2-3 years ప్రాబ్లం లేదు, మేము లాస్ అయినా అని బేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్ అనేది పెరుగుతుంది కదా, స్టూడెంట్స్ ఎక్కువ అవుతారు, అప్పుడు దే కెన్ డూ దే. ఓకే, సో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, జాబ్ ప్యాకేజెస్? ఆల్రెడీ DBSకి చాలా రికార్డ్ ఉంది. ఓకేనా, ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇన్ని సంవత్సరాలు చూసింది ఏంటంటే ప్రతి స్టేట్లో ఒక యూనివర్సిటీకి అడ్మిషన్ ఆఫీస్ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి పాయింట్ స్టూడెంట్స్కి. ఫస్ట్ టైం నేను DBS గురించి చిన్నప్పుడు నేను ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు వాళ్ళకి ఏ స్టేట్లో కూడా అడ్మిషన్ ఆఫీస్లు ఎక్కువ లేవు, ప్రతి స్టేట్లో ఒక ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంది.
ఈ ఖర్చు అంటే నాకు తెలియదు ఇంకెవరైనా భరిస్తున్నారేమో కానీ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఓన్లీ డిబిఎస్ యూనివర్సిటీ అనేది ప్రతి స్టేట్లో, అంటే మన హైదరాబాద్లో వాళ్ళ ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంది, అడ్మిషన్ ఆఫీస్ లేదు. ఇప్పుడు వరకు మేము అప్రోచ్ అయితే వచ్చే వరకు అడ్మిషన్ ఆఫీస్ అనేది లేదు, కానీ ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంది. బెంగళూరులో ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంది. సో వీళ్ళు ఎట్లా అంటే ఏ స్టేట్ నుంచి చదువుకున్న స్టూడెంట్స్కి ఆ స్టేట్లో వాళ్ళు డైరెక్ట్గా ప్లేస్మెంట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈవెన్ కాలేజ్ నుంచి ప్లేస్ అయితే కాలేజ్ నుంచి అవ్వనోళ్ళు కూడా ఉంటే లోకల్ వాళ్ళ డిబిఎస్ ప్లేస్మెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. అయితే యావరేజ్గా నేను చూసిన ప్రకారం ఎంబీఏకి 12 lakh అనేది 50% ఎబోవ్ స్టూడెంట్కి వచ్చింది. అంటే యావరేజ్ బేసిక్ యావరేజ్ 12 lakh ప్యాకేజ్ ఉంది. సో మనం ఇప్పుడు బీటెక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా అంచనా ప్రకారం ట్రెండ్స్ ప్రకారం ఒక 8 lakh యావరేజ్ అనేది ఒక స్టూడెంట్ ప్యాకేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా హైయెస్ట్ ప్యాకేజీలు అంటే 30-40 lakh 1-2 వచ్చినా సరే ప్రతి యూనివర్సిటీ మా దగ్గర హైయెస్ట్ 50, హైయెస్ట్ 1 crore. దాన్ని నేను ఎప్పుడు బిలీవ్ చేయను, బట్ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇంపార్టెన్స్. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది ప్రతి పిల్లాన్ని ఈక్వల్ గా చూసేలాగా? అంటే ఫ్యాకల్టీ సౌత్ లో ఇలా ఉంటారు, నార్త్ లో ఇలా ఉంటారు అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు. ఫ్యాకల్టీకి సంబంధించి ఎలా ఉంటుంది? సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే సౌత్ నార్త్ అంతా ఆల్మోస్ట్ సేమ్, బట్ ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది. సో ఫ్యాకల్టీ వచ్చేటోళ్ళు కూడా ఎక్స్టర్నల్ ఉంటారు. దాని తర్వాత ఐఐటీస్, ఐఐఎమ్స్ నుంచి చాలా టాప్ యూనివర్సిటీస్ నుంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. మీరు వినే ఉంటారు యూపీఎస్ అని ఒక టాప్ యూనివర్సిటీ ఉంది, అది కూడా దెహ్రాదూన్లోనే ఉంది. అక్కడ నుంచి దాదాపు ఒక 10-15 టాప్ అండ్ ఫ్యాకల్టీస్ని ఇప్పుడు క్వాంటమ్ కోసం తీసుకున్నాము. అది కాకుండా మన ఇంతకుముందు మీకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ అనౌన్స్ చేశారని చెప్పాను. దానికి ప్రాజెక్ట్ని హెడ్ చేసుకున్న మిస్టర్ దువ్వా గారు, డాక్టర్ దువ్వా గారు, తాను ఇప్పుడు ఈ యూనివర్సిటీకి అడ్వైజర్గా ఉన్నారు క్వాంటమ్కి. ఓకే, సో మీకు ఐడియా ఉండొచ్చు ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది ఎడ్యుకేషన్ మీద స్టూడెంట్స్ అని. ల్యాబ్స్ అన్నీ మ్యాక్ ల్యాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క మ్యాక్ సిస్టమే ఒక 5 lakhs 6 lakhs ఉంటుంది. అట్లాంటిది ఒక మ్యాక్ ల్యాబ్ సెటప్, ఎందుకంటే ఇవన్నీ హై ఎండ్ ప్రోగ్రామ్స్. మనం ఈ స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు మేము స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే 12 ప్రాక్టికల్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్తో చేపిస్తాం. మీ క్లాస్ రూమ్లో ఏ చదువు చెప్తామో అది సెకండరీ, ఓకేనా. కానీ మీరు మా యూనివర్సిటీకి వస్తే ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ ఇస్తాము. ఏ యూనివర్సిటీ నేను ఇప్పటి వరకు వినలేదండి లాస్ట్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ అని చెప్తారు. ఓకే, సో బట్ ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తే మీరు డైరెక్ట్ కంపెనీకి అదే ప్లేస్మెంట్, ప్రీ ప్లేస్మెంట్ అనేది వెళ్ళొచ్చు. అది కాకుండా ప్రతి స్టూడెంట్స్తోని 12 లైవ్ ప్రాజెక్ట్ చేపిస్తాం. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిందంటే ఏదో మేము రోబో తెచ్చి నువ్వు దీని మీద ప్రాక్టికల్ చేయనే కంటే యూ బిల్డ్ ద రోబో. ఓకే, అట్లా ప్రతి టెక్నాలజీ, ఒకవేళ నువ్వు కంప్యూటర్ సైడ్ ఉన్నావు యూ రైట్ ద ప్రోగ్రామ్, దానికి ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ అందరు నీతో మానిటర్ చేస్తారు. మెంటర్షిప్ గ్రూప్ ఉంటుంది, నీ ఫ్యాకల్టీ నీతో ఉంటారు. సో మేము థియరిటికల్ లెర్నింగ్ కంటే ప్రాక్టికల్ లెర్నింగ్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాము. 12 ప్రాజెక్ట్స్ అనేది చాలా రేర్ అండి. నేను చూసిన అంటే మన సౌత్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఒకటి మైనర్ ప్రాజెక్ట్, ఒకటి మేజర్ ప్రాజెక్ట్ అని 2 ఉంటాయి బీటెక్ వాళ్ళకి. ఆ 2 ప్రాజెక్టులు ఎంతవరకు చేస్తారు ఎంతవరకు చేయదు అనేది యూనివర్సిటీ కాలేజ్ మీద డిపెండ్. బట్ అదే స్టూడెంట్ ప్రతి ఇయర్ 4 ప్రాజెక్టులుగా మీకు 12-13 ప్రాజెక్టులు చేస్తున్నా అంటే డెఫినెట్గా కోడ్ రాయగలరు, డెఫినెట్గా ప్రోగ్రామ్ రాయగలరు. ఇది మేజర్ డిఫరెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, అంటే బయట యూనివర్సిటీలకి మనకి డిబిఎస్ కి. ఇన్నోవేటివ్ థాట్స్ కూడా మనము సపోర్ట్ చేస్తాం. చాలా మీకు ఇంత పెద్ద ల్యాబ్స్, ఇన్నోవేటివ్ ల్యాబ్స్, ప్రాక్టికల్ లెర్నింగ్ ఉన్నప్పుడు మీకు డెఫినెట్ గా స్టూడెంట్ అనే వాళ్ళు షైన్ అవుతారు. ఎందుకంటే రోజు చేసే పని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. నేను ఇప్పుడు కంప్యూటరే పట్టుకోలేదు, ఓన్లీ బుక్ లో చదివిన కంప్యూటర్లో సి లాంగ్వేజ్ ఉంటుంది, సి లాంగ్వేజ్ ఏబిసిడి ఉంటుందని. సో అది నువ్వు వెళ్ళి రాయమంటే అది చాలా కష్టం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. కానీ మీరు ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా రాస్తున్నారు, లేదా ఒక ప్రోగ్రామ్ని మీరు ఫిజికల్గా చూస్తున్నారు, చేస్తున్నారు అంటే డెఫినెట్గా అది డైలీ రొటీన్ కింద మీరు చేసుకోవచ్చు. సో దట్స్ వేర్ వీఆర్. సార్ అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ ఉంటుంది? ఓకే, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. ఇంతకుముందు మనం చూసినట్టయితే ఇప్పుడు చాట్ జీపీటీలు ఏవైతే మనం అంటే ప్రోగ్రామ్ రాయకుండా వచ్చే టెక్నాలజీస్ వచ్చినాయో, ఇది ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇదే ఫ్యూచర్. దిస్ విల్ బి ఫ్యూచర్. ఇప్పుడు చాలా న్యూ ప్రాజెక్ట్స్, ఇప్పుడు గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ తో వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, మెటా వస్తుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఈ కంప్యూటర్లో అడ్వాన్స్డ్ రెవల్యూషన్. చాలా మంది ఫిజికల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చెప్తారు, అంటే ఫిజిక్స్ త్రూ. ఓకే, సో బేసిక్స్ మ్యాథమెటిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి స్టూడెంట్స్కి అనేది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు, లైక్ నాసా యూజింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఇస్రో యూజింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు వరకు ఒక పర్టికులర్ సెగ్మెంట్కి పెట్టారు. టాప్ ఐఐటీస్లో, టాప్ ఇస్రోస్లో, టాప్ నాసాలో మాత్రమే ఇది టీచ్ చేస్తుండే. కానీ ఎప్పుడైతే ప్రతి కామన్ మ్యాన్కి కూడా దీని ఒక తెలిసింది, అంటే ఒక కొత్త టెక్నాలజీ ఉంది, అది మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం, దాన్ని ఎందుకు యూనివర్సిటీలు అందించలేకపోతున్నారు, అట్లా
ఆ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మేము చాలా యూనివర్సిటీస్ ప్రపోజ్ చేసాము, దీనికి ఇంత స్కోప్ ఉంది, ఎందుకు మేము స్టార్ట్ చేయలేకపోతున్నాము. సో యూనివర్సిటీలు చెప్పే కామన్ మాట అదే, దీనికి ల్యాబ్స్కి ఆల్మోస్ట్ 3-4 crores ఖర్చు అవుతుంది ఒక్కొక్క ల్యాబ్కి. సో దాని తర్వాత అంతా స్టఫ్ ఉన్న స్టూడెంట్స్ వస్తారా, ఫ్యాకల్టీ దొరకడం చాలా కష్టం, ఎందుకంటే ఉన్నదే రేరెస్ట్ టెక్నాలజీ, ఉన్నోళ్ళు కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటారు ఐఐటీస్లో, ఐఎంలో, లేదంటే ఏదైనా పెద్ద ల్యాబ్స్లో. సో ఇట్లా అంతా గ్యాదర్ చేసుకొని అంత ల్యాబ్స్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ ఓకే మనం క్వాంటమ్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు వచ్చిందంటే ఇప్పుడు కంప్యూటర్ జాబ్స్ పోతాయి అని చెప్పేసి భయపడుతూ ఉంటున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మనల్ని కాపాడుతూ ఉంటుందా ఎప్పటికీ? ఏది ఎవరిని కాపాడదు, ప్రతిరోజు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది నాకు తెలిసింది. నీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వకపోతే జాబ్ పోతుంది ఏదైనా సరే. సో ప్రతిరోజు అంటే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు లెర్నింగ్ చేస్తేనే నీకు ఎర్నింగ్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏ వచ్చినా జాబులు పోవు, క్వాంటమ్ వచ్చిన జాబులు పోవు, ఇంకోటి వచ్చిన జాబులు పోవు, నువ్వు ఇండస్ట్రీకి రెడీగా ఉంటే. ఇప్పుడు మనకి చాలా మంది స్టార్టింగ్ లేదో కోడింగ్ మీద జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు కదా, ఏ కొత్త టెక్నాలజీ వస్తే దానికి అప్లై చేసుకుంటే అప్గ్రేడ్ అవుతుంది. ఇవన్నీ చాలా ఇంటర్లింక్డ్ టెక్నాలజీస్. ఒక దాని మీద ఫోకస్ చేస్తే కంపెనీస్ విల్ ప్రొవైడ్ దెమ్ ఆటోమేటిక్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనము ఎట్ ద ఇండస్ట్రీ ట్రెండ్స్ మీద ఉండాలి. అంటే పడుకొని ఉద్యోగం చేయకుండా, ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంచెం మేల్కొని ఏదైతే టెక్నాలజీస్ వస్తున్నాయో దాన్ని కొంచెం మైండ్ పెట్టి చదువుకుంటే ఇట్స్ ఓకే. సార్ ఇప్పుడు ఈ డిబిఎస్ డ్యూయల్ స్పెషలైజేషన్ ఏంటి, దీని గురించి ఒకసారి చెప్తారా? ఓకే, సో డిబిఎస్ డ్యూయల్ స్పెషల్ ఇంతకు ముందు చెప్పానంటే జాబ్స్ని ఫోర్కాస్ట్ చేసుకుంటా ఏదైనా ఒక్క టెక్నాలజీ నేర్చుకుంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా జాబులు రావు, ఏదంటే ఆ ట్రెండ్ లేకపోతే ఏమైనా ఇష్యూ అవుతుంది అనుకున్న వాళ్ళు అడ్వాన్స్డ్ యూనివర్సిటీ 2 ప్యారలల్ టెక్నాలజీస్ మీద ప్లాన్ చేసింది. అంటే ఎట్లా చెప్పాను, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ బాగా, మీరు ఇప్పుడు చైనా డ్రోన్స్ అని చెప్పి ఆ డ్రోన్స్ అని మొన్న డ్రోన్ సమ్మిట్ కూడా జరిగింది, గల్గోటియా డ్రోన్ సమ్మిట్. సో డ్రోన్ టెక్నాలజీ రావచ్చా రాకపోవచ్చా అనేది మార్కెట్ డిపెండెన్స్. ఐటీ ఉండొచ్చా ఉండకపోవచ్చు అనేది మార్కెటింగ్. ఈ రెండింట్లో ఏది టాప్ వెళ్తుంది అనేది కూడా మార్కెట్ మీద ఉంటుంది. మనం ఏది కూడా 100% ఫోర్కాస్ట్ అయితే చేయలేం. ఓకే, సో అట్లీస్ట్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మార్కెట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ 2 టెక్నాలజీస్ బాగా వెళ్ళొచ్చు, ఒకటి కంప్యూటర్స్, ఒకటి రోబోటిక్స్. సో స్టూడెంట్కి ఆప్షన్ ఉంది, 2 టెక్నాలజీస్ చేసుకోవచ్చు, ఒకటి మేజర్, ఒకటి మైనర్. సో రెండింట్లో ఏది ఒక్క టెక్నాలజీ భూమిలో ఉన్నా సరే he can get the job. సో అట్లా డ్యూయల్ స్పెషలైజేషన్ స్టార్ట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ అనేది పాసిబుల్ అవుతుందా? డెఫినెట్గా ఇది అసాధ్యము. ఓకే, ఫస్ట్ ఇయర్లో, ఎందుకంటే స్టూడెంట్ వెళ్ళిన ఫస్ట్ ఇయరే ఏదో యూనివర్సిటీకి అప్పుడప్పుడే అలవాటు అవుతుంటాడు, అప్పుడే ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఏంద్రా అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా టఫెస్ట్. కాకపోతే మీకు మేము చెప్పినట్టుగా బీటెక్ మొత్తంలో 2 ప్రాజెక్టులు చేస్తే స్టూడెంట్, మేజరు మైనరు, వాడు ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ మన స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం. అదే స్టూడెంట్తోని మేము ఫస్ట్ ఇయర్లోనే 4 ప్రాజెక్ట్ చేపిస్తున్నాము, అదే మనం ప్రొవైడ్ చేస్తున్నాము కంపెనీస్కి కూడా. ఇప్పుడు మేము కొలాబరేట్ అయినవి IBMతో కొలాబరేట్ అయింది. ఓకే, HCL ఓన్ ప్రోగ్రామ్ మన దగ్గర రన్ అవుతుంది. సో HCL లాంటి కంపెనీస్, IBM లాంటి కంపెనీస్ వాళ్ళకి తెలుసు మార్కెట్లో అట్లీస్ట్ ఒక 80% ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళు, ఎందుకంటే గ్లోబల్ లీడర్స్, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏ టెక్నాలజీ రాబోతున్నది అనేది. సో ఇదే కంపెనీ మన దగ్గర స్టూడెంట్స్కి వాళ్ళ ల్యాబ్ వాళ్ళ HCL ల్యాబ్ మన కాలేజీలో పెట్టుకొని, యూనివర్సిటీలో పెట్టుకొని మన స్టూడెంట్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ చేపించి వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో స్టూడెంట్ అదే కాలేజ్ కరిక్యులంని కాలేజ్లోనే కూర్చొని చదవడం వేరు, ఒక యూనివర్సిటీ స్టూడెంట్ కంపెనీ కరిక్యులంని, కంపెనీ ప్రాజెక్ట్ని 4 సంవత్సరాల ముందర చేయడం వేరు. అది ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉన్నారు, టాప్ కంపెనీ, మీ కంపెనీలో ఏదైతే ప్రాజెక్ట్ నడుస్తుందో మీ ప్రోగ్రామ్ మేనేజర్ వచ్చి మా యూనివర్సిటీలో కూర్చొని అదే ప్రోగ్రామ్ని ప్రతి వీకెండో లేదంటే మంత్లీ 4 times 5 times వచ్చి అదే ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా మీకు 4 years మీతో చేపించారు. డెఫినెట్గా మీరు ఆ కంపెనీలో జాబ్ కొట్టుకోవడం అనేది కష్టం కాదు. అట్లీస్ట్ బయట కాంపిటీషన్ ఉన్న స్టూడెంట్ వెళ్ళేదానికంటే నీకు ఆల్రెడీ 80% ఇన్ఫర్మేషన్ తెలుసు కంపెనీలో ఏం జరుగుతుంది అనేది. సో అట్లాంటప్పుడు ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్గా ఉంటాయి మీకు. ఓకే, సూపర్. సరే, ఈ 12 Live ప్రాజెక్ట్ అనేది సాధ్యమా? అది 12 Live ప్రాజెక్ట్ అందుకే నేను చెప్పాను, మేము ఇక్కడ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు, తీసుకుంటున్నాం యూనివర్సిటీకి అన్నప్పుడు స్టూడెంట్స్కి అట్లీస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయా అనేది మేము డెఫినెట్గా కన్సిడర్ చేస్తాము. ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ అనేది అసాధ్యము. ఎవరైతే స్టూడెంట్స్కి ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోగలరు, వాళ్ళకు మాత్రమే ఈ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా మా లిమిట్ ఆఫ్ ఇంటేక్ 120నే. ఎంత 1000 members అప్లై చేయని, 10,000 అప్లై చేయని, మేము తీసుకుని ఇంటేక్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ 120 members తీసుకొని వాళ్ళతోని ప్రాపర్గా సెటప్ చేయించిన తర్వాతనే ఇంకేదైనా ఫర్దర్ ప్రాసెస్.
నో ఫర్దర్ ఇంటేక్స్. ఓకే, ప్లేస్మెంట్స్ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ప్లేస్మెంట్ అవకాశాలు 100% ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది డిబిఎస్. ఎంబీఏలో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పాను, ప్రతి స్టేట్లో ప్రతి హెడ్ క్వార్టర్లో ఒక ప్లేస్మెంట్ ఆఫీస్ కన్ఫర్మ్. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాజెక్ట్స్, ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ ఎస్ డెఫినెట్గా అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలంటే నువ్వు ఇప్పుడు మీకు వెళ్ళి ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకుని వచ్చి ప్రజెంట్ చేయడం అన్న వేరు, నా ముందు కూర్చొని ప్రాజెక్ట్ చేసి నాకు ప్రజెంట్ చేయడం అన్న వేరు. వీళ్ళు యూనివర్సిటీలో కూర్చొని ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి ఎస్కేపింగ్ ఆప్షన్ లేదు. 100% ప్లేస్మెంట్ అవకాశం అనేది యూనివర్సిటీ ఇస్తుంది, బట్ 2 కండిషన్స్ సింపుల్. ఓకే, ఏది కూడా టర్మ్స్ కండిషన్ లేకుండా ఏది కూడా 100% ఉండదు. స్టూడెంట్ 75% మినిమం స్కోర్ చేయాలి యూనివర్సిటీలో. ఓకే, ఆల్వేస్ 80% అటెండెన్స్ ఉండాలి. ఈ 2 గనక పేరెంట్స్ స్టూడెంట్స్ కి కరెక్ట్ గా గైడ్ చేస్తే రెస్ట్ వి విల్ టేక్ కేర్. ఓకేనా, సింపుల్ గా. సో మరి ఇప్పుడు 75% రాని వాళ్ళు 80% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఇవ్వరా అవకాశం? లేదు మ్యామ్, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎన్ని కంపెనీస్ వచ్చినా వాళ్ళు అటెండ్ చేయొచ్చు. అందరికీ వెల్కమ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది. వాళ్ళు జాబ్ కొట్టుకోవచ్చు, ఎందుకంటే కంపెనీలోకి వస్తాయి. మా ప్లేస్మెంట్ టీం కూడా వాళ్ళ మీద వర్కౌట్ చేస్తుంది. కానీ మీకు 75% అని ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ స్టూడెంట్ సీరియస్గా ఉండి ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అయితే 75% అనేది చాలా మినిమల్ పర్సంటేజ్ యూనివర్సిటీ లెవెల్ ప్రకారం. చాలా యూనివర్సిటీలు మీరు చూస్తే 90% వస్తేనే మీకు 100% జాబ్ అనేది ఒకటి ఉంటుంది. 75% అనేది ఒక యావరేజ్ స్టూడెంట్కి వచ్చే స్కోర్. సో మేమేం చెప్తున్నామంటే, నువ్వు ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ అయినా నువ్వు మినిమం పర్సంటేజ్ తెచ్చుకోగలిగిన 100% జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత యూనివర్సిటీది. ఓకే, 80% కండిషన్ ఎందుకు పెట్టినామంటే, ప్రతిరోజు స్టూడెంట్ రావాలి యూనివర్సిటీకి. హెల్త్ కండిషన్స్ ఒక 10%, 15%, హోమ్ సిక్నెస్ ఒక 10% అంటే ఓకే. కానీ 80% కంటే దిగితే యూనివర్సిటీలో ఉండి కూడా అది కరెక్ట్ కాదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సార్ చివర్లో ఎక్కడ చూసినా మన సౌత్లో అయినా ఎక్కడైనా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి, లేకపోతే వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, బ్యానర్లో మనకి మార్క్స్ చూసి వెళ్ళడం, అలా జాయిన్ అవ్వడం చూస్తున్నాం. మీరు ఏం చెప్తారు పేరెంట్స్కి, పిల్లలకి ఇలాంటి ఇప్పుడు డిబిఎస్ లాంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్తానంటే, ఎవరో ఎక్కడో జాయిన్ అయ్యారని లేదంటే ఇంకెవరో ఏదో చెప్పారని కాకుండా, మీ అంతటా మీరు యూనివర్సిటీ గురించి రీసెర్చ్ చేసి ఓకేనా, ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని అష్యూరెన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎవరో ఏదో చెప్పారని ఎక్కడో జాయిన్ అవుతాడు. ఓకేనా, ఆయన మాటలు పట్టుకొని మన పిల్లలు జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనం ఎలిజిబుల్ కాదో చూసుకోకుండా జాయిన్ చేస్తూ ఉంటున్నారు పేరెంట్స్ కానివ్వండి. అదే చెప్తున్నా కదా మ్యామ్, ఒక స్టూడెంట్కి అసలు ఏం ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయకుండా ఒక యూనివర్సిటీలో 3,000 మందిని 4,000 మందిని తీసుకుంటున్నారంటే ఆ యూనివర్సిటీ స్టాండర్డ్ ఎంతవరకు ఉంటుంది? ఓకే, సో నేను ఎక్కువ ఇంటేక్ తీసుకుని వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలంటే క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది డెఫినెట్. సో మీరు యూనివర్సిటీని మా దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఎలాంటి అనాలిసిస్ చేస్తారు ఎక్కువగా? నేను యూనివర్సిటీని జనరల్గా ఎప్పుడైనా తీసుకొస్తున్నప్పుడు ఫస్ట్ మేము దృష్టిలో పెట్టుకునేది ఒకటి ఫ్యాకల్టీ. ఓకే, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ రేషియో ఎంత, ఫ్యాకల్టీ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఎంటెక్ చదివిన ఫ్యాకల్టీయే చిన్న స్కూల్ నుంచి ఫ్యాకల్టీ హైర్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచైనా హైర్ చేసుకోవచ్చు. కానీ ఒక క్వాలిటీ ఫ్యాకల్టీని హైర్ చేసుకున్నప్పుడు ఒక టాప్ యూనివర్సిటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి, ఐఎం నుంచి మినిమం ఫ్యాకల్టీ అని ఉండాలి మ్యామ్. ఎందుకంటే ఒక 20 మంది ఫ్యాకల్టీ ఉన్నారు, కనీసం ఒక 10 మంది ఒక ఐఐటీస్, ఐఎమ్స్ నుంచి లేరు. సో వీళ్ళు కొత్తగా ఏం ట్రెండ్స్ నేర్చుకోగలరు చెప్పండి. సో అట్లా గెస్ట్ లెక్చర్స్, ఓకేనా, గెస్ట్ లెక్చర్స్ కూడా టాప్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి వచ్చి కరెంట్ ఏమవుతుంది మార్కెట్లో అనేది గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడము. సో ఇది ఫస్ట్ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఫ్యాకల్టీ స్ట్రాంగ్ ఉంటే కరికులం స్ట్రాంగ్ ఉంటుంది, దెన్ ప్లేస్మెంట్ అనేది ఈజీ ఉంటుంది. ఓకే, ఇదొకటి దృష్టిలో పెట్టుకుంటాం. సెకండ్, ఫ్యాకల్టీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ మీ టెక్నాలజీకి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ప్రాక్టికల్గా నీ దగ్గర ఆ సపోర్ట్ చేసే కంప్యూటర్ లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయలేరు. సెకండ్ చెక్ చేసేది మేము ల్యాబ్స్ అండ్ లైబ్రరీస్. థర్డ్, అసలు స్టూడెంట్ ఈ యూనివర్సిటీలో సర్వైవ్ అవ్వగలరా, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఎంత ఉంది, ఇక్కడ డైవర్సిటీ ఎంత ఉంది, ఇక్కడ గ్లోబలైజేషన్ ఎంత ఉంది, సో సర్కమ్స్టాన్స్ అంటే కండిషన్స్ ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని ఒక స్టూడెంట్ సర్వైవ్ అవ్వగలరు. అట్మాస్ఫియర్ చాలా బాగుంది, నో పొల్యూషన్ ప్లేస్ ఉంది, దాని తర్వాత ల్యాబ్స్ బాగున్నాయి, లైబ్రరీస్ బాగున్నాయి, ప్లేస్మెంట్ ఆల్రెడీ రికార్డ్ ఉంది ఆన్ పేపరు. దాని తర్వాత ఏమైనా కొత్త ఫ్యాకల్టీ ట్రెండ్స్ ఏమైనా ఫాలో చేసి చెప్తాను. సార్ చివరిలో హాస్టల్ లైఫ్ అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎంత యూనివర్సిటీ ఇంపార్టెంట్, హాస్టల్ లైఫ్, హాస్టల్ ఎలా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. నార్త్ ఇండియన్ యూనివర్సిటీలో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఆల్వేస్ డిఫికల్ట్, బట్
మ్యాక్సిమం పాసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, రైస్ కానీ ఇంకేదైనా రోటీస్ ఏదో కాంప్రమైజ్డ్ ఫుడ్ అనేది అయితే ప్రొవైడ్ చేసి ప్రతి యూనివర్సిటీ చెప్తుంది మేము సౌత్ ఇండియా ఫుడ్ మేము ఆఫర్ చేస్తున్నామని. బట్ టు బీ ఆనెస్ట్ అది 100% ఎప్పుడు డెలివర్ కాదు మ్యామ్. ఓకే, మనం చెప్పే ఎప్పుడైనా వెళ్ళి నేను చాలా మంది స్టూడెంట్స్ని సజెస్ట్ చేసినప్పుడు అదే చెప్తాను, నువ్వు ఢిల్లీ వెళ్ళి సౌత్ ఇండియన్ మెస్ అన్నా సరే ఫుడ్ కొంచెం టేస్ట్ నార్త్ ఇండియన్ ఉంటుంది. ఓకే, సో దానికి కాంప్రమైజ్ అవ్వాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు DBSలో జాయిన్ అవ్వాలంటే ఈ ఎలిజిబిలిటీ కానివ్వండి, అక్కడ ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ అన్ని రకాలుగా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి.